జిఐఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఆర్జిఐఎస్ ప్రోలో బఫర్ ఎలా క్రియేట్ చేయాలి లైన్కి, పాయింట్కి, పాలిగన్కి అనేది మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నా దగ్గర పాయింట్, పాలిగన్, లైన్ 3 లేయర్స్ ఉన్నాయి. సో వీటికి మనం బఫర్ ఎలా క్రియేట్ చేస్తాము, వాటి మెథడాలజీ ఏంటది అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనము పాయింట్కి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నా దగ్గర ఒక పాయింట్ ఉంది. ఓకే, ఈ పాయింట్. ఓకే, సో ఈ పాయింట్కి నేను బఫర్ క్రియేట్ చేయాలి. ఎలా చేద్దామని చూద్దాం. సో ఇక్కడ మనకి సెర్చ్ బార్లోకి వచ్చి ఇక్కడ టూల్స్ అనేది తీసుకోండి. ఓకే, లేదు అక్కడ కాదనంటే జనరల్గా అయితే ఇక్కడ మనకి అనాలిసిస్ ఉంటుంది కదా, అనాలిసిస్లో టూల్స్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి తీసుకోండి. టూల్స్ తీసుకున్న తర్వాత అనాలిసిస్, ఇక్కడ అనాలిసిస్ టూల్స్లో ప్రాక్సిమిటీలో బఫర్ అని ఉంటుంది, ఇది తీసుకోండి. ఓకే, బఫర్ పైన క్లిక్ చేయగానే మనకి టూల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఫీచర్ తీసుకుందాం. మనం ఏమేమి చేస్తున్నాం పాయింట్ మీద, సో పాయింట్ సెలెక్ట్ చేసుకుందాం. అవుట్పుట్ ఫీచర్ కూడా మనకి మనకి అక్కడే మనకి సేమ్ జీడీబీలో సేవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ బఫర్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి లీనియర్ యూనిట్, ఒకటి ఫీల్డ్ అని. లీనియర్ యూనిట్ అంటే మనకి కావాల్సిన మెజర్మెంట్ని మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పాయింట్కి నేను ఒక 10 మీటర్స్ బఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో స్ట్రైట్ అవే 10 అని ఇచ్చేసి ఇక్కడ మనకి అది ఎలా కావాలి, మీటర్స్లో లేదా కిలోమీటర్స్, సో మనకు కావాల్సిన యూనిట్స్లో మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 మీటర్స్ అన్నా కాబట్టి 10 ఇచ్చి ఇక్కడ 10 మీటర్స్ అని అన్నా అని ఇక్కడ మెథడ్ ప్లానర్ నో డిజాల్వ్ బై డిఫాల్ట్గా వదిలేసేయండి. ఓకే, రన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బఫర్ అనేది క్రియేట్ అయింది. సో మన పాయింట్కి బఫర్ అనేది క్రియేట్ అయ్యింది. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, ఇది పాయింట్, మన ఒరిజినల్ పాయింట్. ఓకే, సో దానికి బఫర్ క్రియేట్ అయింది. పాయింట్ రెడ్ కలర్ వచ్చేసి మనకి బఫర్ క్రియేట్ అయింది 10 మీటర్స్ తోటి. సో మనకి ఈ పాయింట్ నుంచి 10 మీటర్స్లో మనకి బఫర్ ఉంటుంది. సో మ్యాప్లోకి వచ్చి మెజర్ తీసుకోండి, ఇక్కడ మెట్రిక్ అని పెట్టండి, పెట్టి ఇప్పుడు మెజర్ చేయండి ఇక్కడ నుంచి. సో చూసారు కదా, ఇక్కడ వచ్చిన వాల్యూ 10 మీటర్స్ అని వస్తుంది, వచ్చింది కదా. చూసారు కదా, కిందకి 10 మీటర్స్ అని వచ్చింది. సో అలాగా మనము లీనియర్ తోటి మనము ఒక బఫర్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనం ఇంకో రకంగా కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ బఫర్, మళ్ళీ ఇక్కడ మనకి పాయింట్ ఫీచర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, అవుట్పుట్ ఫీచర్ క్లాస్, ఇక్కడ మనకి ఫీల్డ్ అని ఉంటుంది. ఫీల్డ్ అని ఏంటంటే ఒకవేళ మనకి పర్టికులర్ ఫీల్డ్ ఏదైనా ఉండి ఆ ఫీల్డ్లో మనకి వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఆ వాల్యూ తోటి మనము బఫర్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మాన్యువల్గా కాకుండా ఏదైనా ఫీల్డ్ అంటే మనకు 1, 2 ఉంటే ఓకే, కానీ ఒకవేళ మోర్ దెన్ 100, 200 పాయింట్స్ ఉన్నప్పుడు మనకంటూ ఒక వాల్యూస్ ఏమైనా ఉంటే ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని ఇక్కడ మనము స్ట్రైట్ అవే ఇక్కడ మనము క్రియేట్ చేసేయచ్చు. సో ఇక్కడ మనకి యాక్చువల్గా నా దగ్గర దీంట్లో డేటా ఏం లేదు. సో ఒక పని చేద్దామా, ఈ ర్యాంక్తోని మనము క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఫీల్డ్లో ర్యాంక్ అని తీసుకొని రన్. ఓకే, సో కొంచెం టెక్స్ట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ చూపించింది. చూసారా, ఇక్కడ మనకి ఈ పాయింట్కి మనం ఫీల్డ్ తోటి మనం క్రియేట్ చేసాం. చూడండి,
అంటే ఈ ఈ ఈ ఫీల్డ్ దీనికి మనకి ఎంత వాల్యూ ఉంది, ర్యాంక్ మనకి 8 అని ఉంది. సో అంటే ఇక్కడ నుంచి మనకి 8 మీటర్స్లో అది బఫర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి చూడండి 8 మీటర్స్ వచ్చింది కదా కింద పాత్ డిస్టెన్స్. సో ఈ రకంగా మనం 2 టైప్స్ ఆఫ్ మనం బఫర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట పాయింట్కి. సో ప్రతిదీ అలాగనే లైన్కి కూడా అలాగే ఉంటుంది, ప్లస్ మనకి పాలిగన్కి కూడా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మనం లైన్ చూద్దాం. ఇక్కడ నా దగ్గర కొంత రోడ్ డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్డుకి నేను బఫర్ క్రియేట్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ నేను టూల్స్లోకి వచ్చి బఫర్ అంటుంది. దీని తర్వాత ఇక్కడ రోడ్ సెలెక్ట్ చేసుకోండి, మనకి అవుట్పుట్ ఫీచర్ క్లాస్ చేసుకోండి, లీనియర్. ఒకవేళ లీనియర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్కి నేను ఒక 20 మీటర్స్ నేను బఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో 20 మీటర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సైడ్ టైప్ ఫుల్ అనండి. ఓకే, ఫుల్ లెఫ్ట్ రైట్ అంటే ఫుల్ అంటే లెఫ్ట్కి రైట్కి మొత్తం కలిపి మనకి క్రియేట్ చేస్తుంది. ఓన్లీ లెఫ్ట్ అంటే మనకి ఈ లైన్ నుంచి లెఫ్ట్ సైడ్కి మాత్రమే బఫర్ క్రియేట్ చేస్తుంది. అలాగే రైట్ అన్నాం అనుకోండి, ఈ లైన్ నుంచి రైట్ సైడ్కి మాత్రమే మనకి బఫర్ క్రియేట్ చేస్తుంది. అలా కాకుండా మనకి ఫుల్ కావాలి, సో మొత్తం బఫర్ కావాలన్నమాట. తర్వాత ఎండ్ టైప్ రౌండ్ ఫ్లాట్, ఇది నేను చూపిస్తాను మీకు రౌండ్ ఎలా ఉంటుంది ఫ్లాట్ ఎలా ఉంటుంది అనేది. ఇది ప్లానర్ డిజాల్వ్ వదిలేసేయండి, ఇది రౌండ్ పెట్టండి. ఓకే, రన్. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనకి ఇది రౌండ్ టైప్ ఎండ్ టైప్ రౌండ్ ఉన్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రౌండ్ వచ్చింది, ఇలాగ వచ్చిందా. అదే కనుక మనం ఒకవేళ మనం ఫ్లాట్ పెట్టినాం అనుకోండి, చూడండి మనకి ఇలాగా ఫ్లాట్ అని వస్తుంది. సో ఇదనమాట డిఫరెన్స్ మనకి. ఓకే, సో ఈ రకంగా మనము చూడండి ఇక్కడ మనకి ఈ లైన్ నుంచి మనకి బఫర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనము బఫర్ డిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇక్కడ వరకు మనకి 10 మీటర్స్ ఉంటుంది అనమాట. సో 20 మీటర్స్ కదా మనం పెట్టింది, చూడండి. సో ఇది 20 మీటర్స్ ఇక్కడ నుంచి మిడిల్ ఆఫ్ ద రోడ్ నుంచి ఈ బఫర్ లైన్ వరకు 20 మీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 20 మీటర్స్. సో ఈ రకంగా మనకి 20 మీటర్స్ 40 మీటర్స్ తోటి మనకి బఫర్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో ఈ రకంగా మనకి బఫర్ క్రియేట్ అవుతుంది. అలాగనే ఇంకో టైప్ ఆఫ్ బఫర్ ఉంటుంది, ఇది విత్ ఫీల్డ్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫీల్డ్. సో మనం ఫీల్డ్తో తీసుకుందాం. అయితే ఇక్కడ మనకి నా దగ్గర ఆల్రెడీ ఒక ఫీల్డ్ ఉంది రోడ్డుకి సంబంధించి. ఇక్కడ నాకు రోడ్ విడ్త్ అని ఉంది. సో సారీ, సో రోడ్ విడ్త్కి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలాగా కొన్ని రోడ్ విడ్త్ అనేది మన దగ్గర ఉంది. ఆ రోడ్ విడ్త్ తోటి నేను ఇప్పుడు బఫర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఫైల్ నేమ్ మార్చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఇది ఫ్లాట్ ఉండనిద్దాం అండ్ రన్. సో ఇప్పుడు చూడండి, మనకి కంప్లీట్గా అన్ని రోడ్స్కి కూడా మనకి మన ఫీల్డ్లో ఉన్న విడ్త్ ప్రకారంగా మనకి ఇది బఫర్ అనేది క్రియేట్ చేసింది, రైట్. సో ఈ రకంగా మనకి బఫర్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది ఫర్ లైన్. సో సేమ్ లైక్ మనకి నేను ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ ఏఓఐ అని చెప్పి నా దగ్గర ఒక చిన్న బౌండరీ ఉంది. ఇది టెంపరరీ మాత్రమే, ఇది ఫైనల్ ఏం కాదు. ఓకే, సో ఇప్పుడు ఈ బౌండరీకి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మీటర్స్ బఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తున్నానంటే సేమ్ మళ్ళీ టూల్స్ బఫర్. సో ఇక్కడ నేను బౌండరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ లీనియర్ యూనిట్స్. ఓకే, 50 మీటర్స్ అంటున్నాను. సో ఇక్కడ అన్నోన్ దగ్గర నేను మీటర్స్ పెట్టుకుంటాను. మనకు కావాల్సిన వాల్యూ పెట్టుకోండి, కిలోమీటర్స్ కానీ ఏమైనా ఉంటాయి. సో ఇది ఫుల్ సేమ్ డిఫాల్ట్గా వదిలేసేయండి, రన్. చూడండి, సో ఇప్పుడు నాకు ఇక్కడ బఫర్ క్రియేట్ అయిందా. సో ఇది మన ఒరిజినల్ నుంచి నాకు 50 మీటర్స్లో మనకి బఫర్ అనేది క్రియేట్ అయింది. చూడండి 50 మీటర్స్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, సో ఈ రకంగా మనం లీనియర్ తోటి మనము చేసుకుంటాం. అలాగే ఒకవేళ ఫీల్డ్ తోని నా దగ్గర ఒక ఫీల్డ్ వాల్యూ ఉంది. ఇక్కడ
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 283 ఉంది కదా, ఈ ఏరియా తోటి నేను ప్రజెంట్ ఉన్న ఏరియాకి నేను బఫర్ చేద్దాం అనుకుంటున్నా ఈ ఏరియా తోటి. ఓకే, సో మళ్ళీ బఫర్ తీసుకోండి, ఇన్పుట్ ఫీచర్ తీసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఫీల్డ్ అంట అనేసి ఇక్కడ మళ్ళీ ఏరియా స్క్వేర్ కిలోమీటర్స్, సో ఫుల్ దొరికారు. చూసారా, ఇప్పుడు ఫీల్డ్ని బేస్ చేసుకొని మనకి బఫర్ అనేది క్రియేట్ అయ్యింది. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి బఫర్ డిస్టెన్స్ చూసుకోండి ఎంత ఉంది. ఓకే, 283.71 మీటర్స్ సరిపోయింది కదా. మన దగ్గర ఉన్న వాల్యూ కూడా, అట్రిబ్యూట్ వాల్యూ కూడా అంతే ఉంటుంది. సారీ, ఓకే 283. ఓకే, సో ఈ రకంగా మనము బఫర్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఆర్జిఎస్ ప్రోలో. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఆ కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.